అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, ఈ రోజున 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, ఎన్ని వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఇంకా ఉపవాసం ఏ విధంగా చేయాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ రోజున దీపారాధన చేసినా, పూజ చేసినా, 365 ఒత్తులు వెలిగించినా, దీపదానం చేసినా, ఏం చేసినా సరే ఎన్నో కోట్ల రెట్ల ఫలితం లభిస్తుంది. అందుకే ఈరోజు ఉపవాసాలు అవి ఉంటారు. ఉపవాసం ఉంటే చాలా మంచిది. అయితే ఈరోజు చాలామంది నోములు అవి చేసుకుంటూ ఉంటారు. వారికున్న ఆచారం సాంప్రదాయాల బట్టి నోములు వ్రతాలు చేసుకుంటారు. ఈ కార్తీక పౌర్ణమి రోజునే చాలామంది నోములు నోచుకుంటారు. ఈ వీడియోలో నోముల గురించి అవేమీ చెప్పడం లేదు, కానీ ఓన్లీ కార్తీక పౌర్ణమి రోజున పూజా విధానం ఎలా చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున రాత్రి వేళల్లో పౌర్ణమి ఉన్న గడియల్లో ఈ పూజ చేస్తే చాలా మంచిది. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్ర సమయంలో తులసికోట దగ్గర కానీ, పూజా మందిరంలో కానీ పూజ చేసుకోవచ్చు. తులసికోట దగ్గర పూజ చేసే అవకాశం లేనట్లయితే కనుక మీరు ఎక్కడైతే పూజ చేయాలి అనుకుంటారో అక్కడ తులసికోట పెట్టుకుని, ఆ తులసికోట పక్కనే శివపార్వతులు ఉన్న చిత్రపటాన్ని కూడా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. లేదా మామూలుగా శివపార్వతులు ఉన్న చిత్రపటానికే ఈ కార్తీక పౌర్ణమి రోజున పూజ చేసుకోవచ్చు. మనం ఎక్కడైతే ఈ పూజ చేయాలి అనుకుంటామో పసుపుతో శుభ్రంగా అలికి పిండి ముగ్గులు పెట్టి శివపార్వతులు ఉన్న చిత్రపటాన్ని పెట్టుకోవాలి. దీపారాధనకు కుందులు అవన్నీ సిద్ధం చేసుకోవాలి. తర్వాత పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకోవాలి. కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున కార్తీక స్నానాలు అనేవి చేస్తారు. అందరూ కూడా ఈ కార్తీక స్నానాలు చెయ్యాలి. ఇవి తెల్లవారుజామున అంటే 6 గంటల లోపులో ఈ కార్తీక స్నానాలు ముగించుకోవాలి. అయితే ఈ కార్తీక స్నానాలు ఎక్కడ చెయ్యాలి అంటే కనుక నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, సముద్రం దగ్గర కానీ ఇలా కార్తీక స్నానాలు అనేవి చేస్తారు. మీకు ఏవైనా దగ్గరలో ఉంటే తప్పకుండా ఈ స్నానాలు అనేవి చేయండి. మనకు అందుబాటులో లేనట్లయితే కనుక మన ఇళ్లలోనే కార్తీక స్నానాలు చేయవచ్చు. ఈ 365 ఒత్తుల్ని వెలిగించి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ 365 ఒత్తుల కోసం మనకు మార్కెట్లో ప్యాకెట్లు దొరుకుతాయి కదండి. వాటినైనా తీసుకుని వెలిగించవచ్చు. లేదా ఇంట్లో 365 ఒత్తులను లెక్కపెట్టి వాటిని కట్టలా కట్టి అయినా సరే ఈ ఒత్తులను వెలిగించుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొబ్బరి నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ వేసుకుని మనం నానబెట్టుకోవాలి. ఎప్పుడు దీపం వెలిగించాలి అనుకుంటారో మనం ముందు రోజే ఇలా కొబ్బరి నూనెలో కానీ, ఆవు నెయ్యిలో కానీ నానబెట్టుకుంటే ఈ ఒత్తులు అనేవి బాగా నాని బాగా వెలుగుతాయి. ఆవు నెయ్యిని కొద్దిగా వెచ్చబెట్టుకుని ఒత్తుల్లో వేసుకుంటే కనుక ఒత్తులు బాగా పీల్చుకుంటాయి. అలాగే ఉసిరి దీపాల కోసం పువ్వు ఒత్తులను కూడా ఈ విధంగా నానబెట్టుకుంటున్నాను. మనం ఎక్కడైతే పూజ చెయ్యాలి అనుకుంటామో అక్కడ ఒక తడిగుడ్డతో తుడిచి పసుపుతో శుభ్రంగా అలకాలి. పసుపుతో శుభ్రంగా అలికి అంటే తడి పొడి లేకుండా అలుక్కున్న తర్వాత అష్టదళం పద్మం ముగ్గును వేసుకోవాలి. మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు పెట్టుకోవచ్చండి. ఈ ముగ్గులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకోవాలి. అలాగే ఒక ప్రమిదలో మనం 365 ఒత్తులు నూనెలో నానబెట్టుకున్నాం కదా, అది కొద్దిగా నూనెను పిండేసి ఈ 365 ఒత్తులను ఒక ప్రమిదలో పెట్టుకోవాలి. అలాగే ఉసిరి దీపాలను కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత శివునకు ఎంతో ఇష్టమైన శ్వేతాక్షింతలను తయారు చేసుకుందాం. కొద్దిగా బియ్యంలో విభూదిని వేసి దానిలో కొబ్బరి నూనెను కానీ, ఆవు నెయ్యిని కానీ వేసుకుని కలుపుకుంటే శివునకు ఎంతో ఇష్టమైన శ్వేతాక్షింతలు రెడీ అవుతాయి. మనకు అష్టోత్తర శతనామావళి చదువుకుంటున్నప్పుడు ఈ శ్వేతాక్షింతలతో పూజ చేస్తే ఎంతో మంచిది. ఇంకా పూజను ఏ విధంగా చేయాలో చూద్దాం.
ముందుగా దీపారాధన చేసి దీపపు ప్రమిద దగ్గర అక్షింతలు పూలు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని తర్వాత పసుపు గణపతిని పూజించాలి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతి పూజతో మొదలు పెడతాం కదా, ఇక్కడ కూడా పసుపు గణపతిని పూజించాలి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఇలా పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, అక్షింతలు ఇవన్నీ సమర్పించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ 2 అరటి పళ్లను కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత కర్పూర హారతిని కూడా ఇవ్వాలి. ఈ విధంగా వినాయకుణ్ణి షోడశోపచారాలతో పూజించిన తర్వాత ఆ పరమశివుని పూజను మొదలు పెట్టుకుందాం. ఆ పరమశివుణ్ణి కూడా షోడశోపచారాలతో పూజించాలి. ఈ షోడశోపచార పూజ అయిన తరువాత శివునికి అభిషేకం ఎంతో ఇష్టం కదా, మీ దగ్గర చిన్న శివలింగం ఉన్నట్లయితే కనుక శివలింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే ఈ రోజున ఎంతో పుణ్యఫలం. పంచామృతాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార, తేనె, ఇంకా కొబ్బరి నీళ్ళు లేదా పండ్ల రసాలు, ఇలా వేటితో అయినా సరే 5 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే ఎంతో పుణ్యఫలం. లేదా శివుని దగ్గర ఈ రోజున పిండి దీపం అయినా సరే పెట్టుకోవచ్చు. పౌర్ణమి రోజున తెల్లవారుజామున కార్తీక స్నానాలు అయిన తర్వాత ఇంటిని అంతటినీ శుభ్రపరుచుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకుని తులసికోట దగ్గర కూడా దీపారాధన చేసుకున్న తర్వాత మనకు దగ్గరలో ఉన్న శివాలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్న దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభం దగ్గర, రావి చెట్టు దగ్గర లేదా ఇంకా ఉసిరి చెట్టు దగ్గర వీటన్నిటి దగ్గర దీపారాధన చేసుకోవాలి. అందుకనే వీటన్నిటి దగ్గర ముఖ్యంగా దీపారాధన చేసుకుంటారు. కార్తీక పౌర్ణమి ఉపవాసం ఉండి స్వామి పూజ చేసుకుని గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని దీపారాధన చేస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. శివుడిని షోడశోపచారాలతో పూజించిన తర్వాత శివుడివి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పసుపు, కుంకుమ, మనం తయారు చేసుకున్న శ్వేతాక్షంతలతో కానీ లేదా శివునికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో అయినా సరే పూజించవచ్చు. ఆ తర్వాత లింగాష్టకం, బిల్వాష్టకం, చంద్రశేఖరాష్టకం ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా చలివిడి, వడపప్పు, అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇలా ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత మంగళహారతిని కూడా సమర్పించాలి. మంగళహారతి ఇచ్చిన తర్వాత కొద్దిగా అక్షింతలు, పూలు స్వామి మీద వేసి దండం పెట్టుకోవాలి. స్వామివారి ముందే 365 ఒత్తుల్ని వెలిగించుకోవాలి. ఈ 365 ఒత్తులు ఎంత బాగా వెలిగితే అంత మంచిది. దీపపు ప్రమిద దగ్గర కూడా గంధం, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత పువ్వులతో అందంగా అలంకారం చేసుకోవాలి. కొద్దిగా అక్షింతలను కూడా ప్రమిద దగ్గర వేయాలి. ఇప్పుడు ఈ దీపం తొందరగా వెలగడం కోసం హారతి కర్పూరం బిళ్లను ఈ పెద్ద ఒత్తిపై పెట్టుకోవాలి. ఈ 365 ఒత్తులను ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి. ఈ ఒత్తుల్ని వెలిగించేటప్పుడు హరహర మహాదేవ శంభో శంకర అనే మంత్రాన్ని జపిస్తూ వెలిగించాలి. లేదా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఈ 365 ఒత్తుల్ని వెలిగించాలి. ఆ తర్వాత దీపానికి ధూపం వేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఈ దీపం వెలిగినంతసేపు కూడా శివనామస్మరణ కానీ కార్తీక పురాణం కానీ చదువుకోవాలి. అలాగే ఈ దీపం వెలిగినంతసేపు కూడా దీపం వైపే చూస్తూ ఉంటే మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతటితో 365 ఒత్తులు ఎలా వెలిగించాలో తెలుసుకున్నాం కదా. ఎప్పుడు వెలిగించాలంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండి 365 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది. అప్పుడు కుదరని వాళ్ళు సోమవారాల్లో కానీ లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఈ 365 ఒత్తులను కూడా వెలిగించవచ్చు. లేదా అమావాస్య నాడు అంటే పోలి స్వర్గం నాడు ఈ 365 ఒత్తులను వెలిగించుకోవచ్చు. ఈ 365 ఒత్తులు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ వెలిగించుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క 365 ఒత్తులు చొప్పున వెలిగించుకోవాలి. ఈ 365 ఒత్తులు పొద్దున్నైనా వెలిగించవచ్చు లేదా సాయంత్రం నక్షత్రాలు వచ్చినప్పుడు కూడా వెలిగించుకోవచ్చు.
ఈ దీపం కొండెక్కిన తర్వాత మనం పూజలో వాడిన పువ్వులు కానీ లేదా ఆకులు ఇవన్నీ కూడా ఈ 365 ఒత్తుల భస్మాన్ని అన్నీ కూడా నీటిలో కానీ పచ్చని మొక్క మొదట్లో కానీ వేసేయాలి. ఇంకా మనం దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకున్న పాపాలన్నీ నశించి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే ఆ పరమేశ్వరుని కృపాకటాక్షం కూడా లభిస్తుంది. ఈ విధంగా పూజ చేసుకుంటే మన కష్టాలు, మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున ఉపవాసం ఎలా ఉండాలంటే ఉదయం కార్తీక స్నానం అయిన తర్వాత నుండి సాయంత్రం వరకు అంటే నక్షత్రాలు వచ్చే వరకు కూడా ఉపవాసం ఉండాలి. రాత్రికి భోజనం చేయవచ్చు. పగలంతా ఉపవాసం ఉండాలి అంటే కటిక ఉపవాసం చేయలేకపోతే కనుక పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం చేయవచ్చు. అంతేగాని టిఫిన్ లాంటిది తినకూడదు. కొంతమంది ఉపవాసం ఎలా చేస్తారో అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత మనం నైవేద్యంగా చలివిడి పెడతాం కదా, ఆ చలివిడిని పాలు పండ్లు మాత్రమే తిని ఉపవాసాన్ని విరమిస్తారు. అంతేకాని భోజనం మాత్రం చేయరు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున పూజ చేసుకున్నట్లయితే మన మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు. చంద్రుడిని పూజించిన, చంద్రుడికి ప్రతిరోజు దండం పెట్టుకున్నా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి గందరగోళాలు లేకుండా చూస్తాడు ఆ చంద్రుడు. తెలిసింది కదండి, ఈ కార్తీక పౌర్ణమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, 365 ఒత్తులు ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఇంకా ఉపవాసం ఎలా చేయాలి అనే చాలా విషయాల గురించి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.